సౌత్ ఇండియాస్ #1 డాన్స్ రియాలిటీ షో డి ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పగలరా? నేను చెప్తా, ఎన్నో స్వీట్ మెమరీస్ చెప్తా. నేనే డి ఆల్బమ్. డి ప్రయాణం 2008వ సంవత్సరంలో ఆవిష్కరించడం జరిగింది. బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? ఆల్ ఇన్ వన్, నన్ అదర్ దాన్ ప్రభుదేవా మాస్టర్. డి ఫర్ దేవా, ప్రభుదేవా. గురు శిష్యుల బంధం, బంధం మించిన సుగంధం. నాకు పెళ్లి కాకముందే నాకు ఒక కొడుకు శేఖర్. ఆకలి ఉన్న వీడు నన్ను వదిలేవాడు కాదు, నాతో పాటు ఫస్ట్ ఉండేవాడు. శేఖర్ వాడిని చూసన్న మిగతా కంటెస్టింగ్ వచ్చే మాస్టర్స్ ని గౌరవించి D2లో మంచి పేరు తెచ్చుకుంటారని నేను భావిస్తున్నాను. అలా మన డి 4 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని D5 మార్చి 2 వారి రేర్ స్వీట్ మెమరీ క్వార్టర్ ఫైనల్స్ లో మాస్టర్స్ జోడీ స్పెషల్ రౌండ్ లో అడుగు పెట్టబోతున్నారు. శేఖర్ మాస్టర్ D7 మార్చి 19, 2014. ఇది కిక్కిచ్చే మెమరీ. స్టైలిష్ కొరియోగ్రఫీ, ట్రెండ్ సెట్ చేసే కంపోజింగ్, స్టెప్ కి విసిల్స్ వేస్తూ టాలీవుడ్ ని షేక్ చేస్తున్న శేఖర్ మాస్టర్. వెల్కమ్ టు ద షో శేఖర్ మాస్టర్. డి తో మీ జర్నీ మొత్తం షార్ట్ లో మాకు చెప్పేసి. ఒక స్కూల్లో చదవటానికి వెళ్ళి చదువుకున్న స్టూడెంట్ మళ్ళీ అదే స్కూల్ కి టీచర్ గా వస్తే ఎలా ఉంటది? అంత హ్యాపీగా ఉందండి. వెల్కమ్ టు 9th సీజన్ ఆఫ్ డి. ఈ 8 సీజన్ల వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే మీ యాంకర్ ప్రదీప్ వచ్చేసాడు. డి అనే ఆ పేరు, ఈ స్టేజ్ నిజంగా చాలా ఇచ్చింది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్. అమ్మాయి అబ్బాయి కలిస్తే మంచి పేరు, మంచి జోడీ అంటారు. నా ఫస్ట్ టైం నేను విన్నా ప్రదీప్ సుధీర్ కలిస్తే అసలు మంచి జోడీలా ఉంటది. అండ్ వన్ మోర్, మై మోస్ట్ ఫేవరెట్ పిక్చర్, ఆల్ టైమ్ ఫేవరెట్ పిక్చర్ ఈ డి స్టేజ్ మీదే. తారకన్న, ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. నాకు ఇలా కళ్ళు మూసుకుంటే డి స్టేజ్ మీద కానీ. D11 డిసెంబర్ 19, 2018. డాన్స్ కోసమే పుట్టిన కుట్టి, మోస్ట్ ప్రిట్టి మన చిన్నాటి పూర్ణ మేడం. ఎవర్ లాస్టింగ్ మెమరీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ పూర్ణ. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నేను కూడా సూపర్ డాన్సర్ రియాలిటీ షో నుంచి ఐ కేమ్ టిల్ హియర్. సో రియల్లీ హ్యాపీ. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ కాలింగ్ మీ హియర్. కొంపాకొచ్చి పోరోయ్ కొడనగా కొంపా ముంచుతాందో ఈడుబాగా. డి ఛాంపియన్స్ డిసెంబర్ 4, 2019. వచ్చాడమ్మ హాస్య బ్రహ్మ, కింగ్ ఆఫ్ కామెడీ.
అయినా ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, మేము ఎక్కడ కూడా నీ చుర 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 చూపులే పంచ సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ. నాకు బెస్ట్ మెమరీ ఏంటంటే నేను డీకి ఒక 3 seasons కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఒకసారైనా ఆ స్టేజ్ మీద డీకి నేను వర్క్ చేస్తున్నాను అనేది తెలిస్తే బాగుండు అనే ఆ మైండ్ నాకు ఎప్పుడు ఉండేది అనమాట. డీలో అందరి మెమరీస్ మాట్లాడుకుంటూ నేను సడన్ గా కింద ఉన్నాను. ప్రదీప్ అన్న నన్ను పైకి పిలిచాడు. అప్పుడు నేను నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ అది. వీటన్నిటికంటే ఫైనల్ గా కొన్ని లక్షల మందికి ఈటీవీ ద్వారా ఉపాధి కల్పించిన రామోజీరావు గారికి, అలాగే కొన్ని లక్షల మందిలో వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సక్సెస్ కి తోడ్పడినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళిద్దరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వాళ్ళకి ఇక్కడ సక్సెస్ అయిన ప్రతి ఫ్యామిలీ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా లో మిడిల్ క్లాస్ అనమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎదిగి, అంటే మనం ఎక్కడ అప్పడుగుతామో అని పక్కింటోళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయే అలాంటి టైం నుంచి ఇప్పుడు వాళ్ళే మన ఇంటి వైపు చూసే స్థాయికి మేము ఎదిగామంటే దాని అంతటికి కారణం ఈటీవీలో మేము చేసిన ప్రోగ్రామ్స్. అమ్మ జన్మనిస్తే డి ఎంతో మంది డాన్సర్లకి జీవితాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ డి, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో బుధవారాలు, ఎన్నో ఎపిసోడ్లు, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నుంచి మాట్లాడాం. కానీ ఈ రోజు ఇలాంటి మెమరీస్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మేము బతికిన లైఫ్ లో ఆనందకరమైనది ఒక పార్ట్ ఏదైనా ఉందంటే అందులో ఇంపార్టెంట్ పార్ట్ డి. థ్యాంక్ యూ సో మచ్ డి. ఆ మెమరీస్ లోనే ఉండిపోయాం మేము అంతా. ఆ మెమరీస్ లో ఇంపార్టెంట్ పార్ట్ అయినా మా శేఖర్ మాస్టర్. మాట్లాడదాం అంటే మాట రావట్లా. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. I really don't have friends from cinema, but my best friends, my family is in D. Sai, you showed it so beautifully, Sai. It's not easy, kada. From the starting, okati, so many relationships. You know, you showed it so beautifully. Dancers, you did great job. Thank you so much. మాస్టర్ జీ, నా జర్నీ అయితే D1 ఒకటి చేయలేదు నేను, అంతే. D2 నుంచి 16 వరకు నా జర్నీ అంతా ఇక్కడే ఇలాగే జరిగింది. ఇక్కడికి వస్తే మాత్రం కొరియోగ్రాఫర్ అని కూడా అనుకో, చాలా సరదాగా మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు అన్నట్టే అనుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు నేను బాగా తెలుస్తున్నానంటే డి, జానీ తెలుస్తున్నానంటే డి, గణేష్ తెలుస్తున్నానంటే డి, రఘు, ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళింది మన యశ్, చెప్పుకుంటా పోతే ఇంకా వెళ్తా ఉంటది. సాయి, చాలా థ్యాంక్స్ సాయి, మాకు అంతా గుర్తు చేసినందుకు. మీరు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాడి, మనడి, మా వాళ్ళు అందరి ముందు అందరితో పాటు చెప్దామని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా జర్నీ కూడా డి, సుధీర్, ప్రదీప్, రష్మి వీళ్ళ ముగ్గురిది ఎప్పుడు స్టార్ట్ అయిందో నాది కూడా అప్పుడే స్టార్ట్ అయింది. छोटी 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 बातें, मीठी 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 यादें. స్టార్టింగ్ లో నేను ఒక 3 సీజన్లు నేను స్క్రిప్ట్ రైటింగ్ రాసేవాను అనమాట డీకి. జబర్దస్త్ లో నా స్కిట్ రాసుకునే దానికంటే కూడా వీళ్ళ ముగ్గురికి స్కిట్ రాస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాసేవాడిని యాక్చువల్ గా. నాకు అంత ఈజీగా కూడా అయిపోయేది. వీళ్ళ ముగ్గురిని చూడగానే ఏం రాయాలి అనేది వెంటనే అంత హ్యాపీగా రాసేవాను అనమాట వీళ్ళ ముగ్గురికి. జబర్దస్త్ నాకు ఒక పేరు ఇచ్చింది, కానీ డి ఆ పేరు ఇప్పటికీ నిలబెడుతూ వస్తుంది అనమాట. నిజంగా థ్యాంక్ యూ.
ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి. మా అందరి కెరియర్స్ లో, మా అందరి పర్సనల్ లైఫ్ లో కూడా చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచింది మా ఈ డి షో. ఇక్కడ ఉన్న వాళ్ళకి అండ్ ఈ షోలో ఆల్రెడీ వర్క్ చేసి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి లవ్ యూ డార్లింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.